అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ కర్రీ ఏంటంటే బెండకాయలు ఫ్రై చేయబోతున్నాను. ఇలా నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నానండి. ఈ హాఫ్ కేజీ ఇలా ముక్కల్లాగా కోసి ప్లేట్లో వేసుకున్నాను. ఇప్పుడు కడాయిలో వేసుకుందాము ఫ్రైకి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఈ కడాయిలో ఇప్పుడు మేము నూనె వేసి ఫస్ట్గా నూనె వేసుకోవాలి. నాకు బెండకాయలు ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసాను, కొద్దిగా పచ్చనపప్పు, కొద్దిగా ఇప్పుడు పెద్దుల్లిపాయలు కోసి వేసుకున్నాను. కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుంటాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇలా సగానికి కోసి వేసేసాను. ఇప్పుడు మేము కోసి పక్కన పెట్టుకున్న ఈ బెండకాయల ముక్కలు ఇప్పుడు వేసేస్తున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇలా వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా మూత పెట్టేస్తాను, బాగా మగ్గాలి. ఇటు పక్క ఏమో అన్నం కూడా పెట్టుకున్నానండి. ఇది కూడా పెట్టేసుకుంటాను, ఉడికిద్ది అన్నం. ఇంకా మగ్గాలండి బెండకాయలు. మూత పెట్టేశాను. మా పిల్లలు ఆడుకుంటున్నారండి. పొద్దున్న ఈ 100 రూపాయలు నేను కూరగాయలు తెచ్చుకున్నానండి. 100కి ఏమొచ్చినాయి చూసేయండి. ఒక సొరకాయ తీసుకున్నాను, 2 క్యారెట్ తీసుకున్నాను,
ఈ టమాటాలు కేజీ తీసుకున్నాను. వంకాయలు హాఫ్ కేజీ. ఇవి ములక్కాయలు 20 రూపీస్కి ఇచ్చాడండి. 3-4 ఇచ్చాడు. కోసి ఇలా కవర్లో పెట్టుకున్నాను. మా అమ్మాయి బయటికి వెళ్ళిపోయిందండి. చూడండి ఏం చేసిద్దో. ఆ మట్టిలోకి వెళ్ళి ఆ మట్టి తీసి ఆ కాలువలో వేసి ఇలా చేస్తూ ఉంటుంది మా అమ్మాయి. నేను ఇక్కడ వంట పని చేసుకుంటే వీళ్ళు బయటకు వచ్చేసారు. మా అబ్బాయి చూడండి ఇక్కడ నుంచున్నాడు. ఈ ముసలమ్మ వస్తే చాలు మా అబ్బాయి డరుసుకుంటాడండి. ఈ ముసలమ్మని చూసి నా వెనకాలే నుంచున్నాడు ఎత్తుకోమని నాకు. మా అమ్మాయి చూడండి అక్కడికి వెళ్ళి పడుకుంటుంది. ఇక్కడ మా అబ్బాయి ట్యాప్ వదిలిపెట్టి నీళ్ళు ఆగం చేస్తున్నాడు చూడండి. అంతే ఏదో ఒకటి చేస్తూ ఉంటారండి. నాకు అసలు పని అవ్వదు ఇంట్లో. వీళ్ళు బయటకు వస్తే చాలు. నాకు అసలు ఇంట్లో పని చేసుకుంటే వీళ్ళు బయటకు వచ్చేసారు. అందుకని నేను తలుపు వేసేస్తాను. ఈ కొద్ది సాన్లో నుంచి వచ్చేసారు వీళ్ళిద్దరూ. మా అమ్మాయి చూడండి అక్కడ పాస్ పోసి మట్టి పిసుకుతుంది. ఎంత అరిసినా కూడా అసలు లోపలికి రావట్లా. మళ్ళీ వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత నేను గేట్ వేసేస్తాను. బండ్లు వస్తాయి కదండి, చిన్నపిల్లలు కదా, బండ్లు తిరుగుతూ ఉంటాయి. నా టెన్షన్ నాకు ఉండిద్ది. మళ్ళీ ఈ బెండకాయ ఫ్రై వస్తుందండి. మగ్గిని లేత బెండకాయలండి, చాలా బాగున్నాయి అసలు. మగ్గిని ఇప్పుడు కొద్దిగా కారం వేసేస్తాను. మగ్గినాయి కదా, కారం కొద్దిగా వేసుకుంటాను. ఇది గొడ్డు కారం అండి. అసలు కొద్దిగా వేస్తేనే ఘాటు ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు తింటారు కదండి, అందుకనే నేను కొద్దిగానే యూస్ చేస్తాను. అంతేనండి, అయిపోయింది మన బెండకాయ ఫ్రై. మూత పెట్టేద్దాము. అయిపోయింది. మా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాము. మళ్ళీ ఇక్కడ వచ్చారండి సందులోకి. ట్యాప్ దగ్గర చూడండి, ట్యాప్ ఇద్దరు తడుస్తున్నారు. రోజు ఇలాగే చేస్తారు, ఇలాగే సతాయిస్తారు నాకైతే. అయిపోయిందండి బెండకాయ ఫ్రై. ఆఫ్ చేస్తాను ఇప్పుడు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.